ఒక అందమైన అడవిలో చిన్న కుందేలుండేది. ఆ కుందేలు పేరు చిట్టి. చిట్టి చాలా మంచిదే, కాని ఒక సమస్య ఉంది. అది చాలా నెమ్మదిగా పరిగెత్తేది. అడవిలో ఏ పోటీ జరిగినా చిట్టి ఎప్పుడూ ఓడిపోతూ ఉండేది. జింక వేగంగా పరిగెత్తేది, జంతువు చెట్టుమీద నుంచి దూకేది. కాని చిట్టి మాత్రం చివర్లోనే వచ్చేది. కొన్ని జంతువులు నవ్వేవి, "నువ్వెప్పటికీ గెలవలేవు చిట్టీ" అని. ఆ మాటలు చిట్టి మనసును బాధపెట్టాయి. కాని అది ఏడవలేదు. తనలో తానే అనుకుంది, "నేను ఓడినా సరే ప్రయత్నమాపను." మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే చిట్టి అడవిలో పరిగెత్తడం మొదలుపెట్టింది. మొదట కష్టంగా అనిపించింది. శ్వాస వేగంగా వచ్చింది, కాళ్ళు నొప్పిపెట్టాయి. కాని చిట్టి ఆగలేదు. ప్రతిరోజూ కొంచెం కొంచెంగా పరిగెత్తడం ప్రాక్టీస్ చేసింది. వర్షం వచ్చినా, ఎండ వచ్చినా చిట్టి సాధన ఆపలేదు. పోటీరోజు. కొన్ని రోజులకు అడవిలో పెద్ద ప్రకటన వచ్చింది. రేపు అడవిలో పెద్ద పరుగుపోటీ. అన్ని జంతువులు పేర్లు నమోదు చేసుకున్నాయి. చిట్టి కూడా పేరు పెట్టింది. కొన్ని జంతువులు నవ్వాయి, "మళ్ళీ చివర్లోనే ఉంటావు" అని. చిట్టి చిరునవ్వు నవ్వింది, ఏమీ మాట్లాడలేదు. రేస్ స్టార్ట్. 1 2 3 గో! అన్ని జంతువులు వేగంగా ముందుకు పరిగెత్తాయి. చిట్టి మాత్రం తన స్పీడ్లోనే పరిగెత్తింది. ఆగలేదు, తొందరపడలేదు. మధ్యలో కొందరు అలిసిపోయారు, కొంతమంది ఆగిపోయారు. కాని చిట్టి మాత్రం తన సాధన గుర్తుపెట్టుకుని నిలకడగా ముందుకు సాగింది. ఫలితం: చివరి క్షణాల్లో చిట్టి అందర్నీ దాటి ముందుకు చేరింది. చిట్టి గెలిచింది. అడవంతా ఆశ్చర్యపోయింది. అందరూ చప్పట్లు కొట్టారు. అప్పుడే అడవి పెద్ద అన్నాడు, "ఈ విజయం వేగంతో కాదు, కష్టపడి ప్రయత్నించడం వల్ల వచ్చింది." చిట్టి చిరునవ్వుతో చెప్పింది, "నేనెప్పుడూ ఓడిపోలేదు, నేను ప్రయత్నించడం ఆపలేదంతే."